వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి సేమియా పాయసం చిక్కబడకుండా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్స్ మిల్క్ని యాడ్ చేసుకోండి. చిక్కటి పాలను తీసుకోండి. అదే కప్పుతో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. అన్నీ ఒక కప్పుతోనే మెజర్ చేసుకోండి. అప్పుడే పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి. అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి 1 కప్ సేమియాని తీసుకోండి. ఇది కూడా గీలో లైట్గా ఫ్రై చేసుకోండి. ఇందాక పొయ్యి మీద పెట్టుకున్న పాలు ఒక పొంగు వచ్చినాక ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పాలను సేమియాలోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, మొత్తం ఒకేసారి కాకుండా. మొత్తం పాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీదే సేమియాని కుక్ చేసుకోండి. ఇలా సేమియా కొంచెం బ్రేక్ అయ్యే విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువగా తినేవారైతే 1 కప్ని యాడ్ చేసుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. అలాగే దంచిన ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.